ప్రాజెక్టులు కట్టేటప్పుడు కాల్వలు దొవ్వేటప్పుడు రైతుల భూములు పోతుంటాయి. అట్లా ఎంత భూమి పోయిందో గవర్నమెంట్ వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళకు పైకం కట్టిస్తారు. భూములు పోగొట్టుకున్నోళ్ళని భూ నిర్వాసితులు అంటారు. అసొంటి భూ నిర్వాసితులకు గవర్నమెంట్ వాళ్ళ కాడ నుంచి నష్టపరిహారం రాక తిప్పలు పడుతుర్రని మస్తు వార్తలు రాసుకున్నాం. అగో అసొంటిదే ఇప్పుడు కూడా వార్త పట్టుకొచ్చినాం. కాకపోతే దేవుడు అనుమోకితే దయ్యమై పట్టినట్టు చేసిందట. అగో అట్టనే ఉన్నది ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ సార్పణితనం. ఎంతమంది అధికారులు వచ్చినా అలా బాధ పట్టించుకునేటి నాదుడే లేకుండా అయిందని గోడెలో పోసుకుంటారు ముసలి డొక్కులు. దయచేసి వాళ్ళ కడుపులో దేవుడు వచ్చి వాళ్ళ పిల్లలకు వాళ్ళ కొడుకులకు కోటి పుణ్యాలు దొరుకుతాయి. బాధ్యత మా కోసం మా ఓసుడు ఆ జడ్జి గారిని సాధించేవారు బాధ్యత కాలుతుంది. 15 సంవత్సరాల సంచి ఏడుతున్నాం. ఒట్టి పుణ్యానికి ముసలోళ్ళని ఏడిపిస్తే తగులుద్ది కదా మరి. అయితే 15 ఏళ్ల కింద మిడ్ మానేల్ ప్రాజెక్టు కట్టేటప్పుడు గిల్ల ఇల్లు పోయిందట. నష్టపరిహారం ఇస్తామని చెప్పిలాట కూడా అప్పటి అధికారులు. ఇప్పటి వరకు ఇస్తామని చెప్పిన పరిహారం ఇచ్చిందే లేదాట. ఎన్ని మాట్లాడినా శవన పెట్టినోళ్లే లేదాట. గిట్ అయితే కాదని సీదా కోర్టుకు పోతే ఎందుకు ఇయ్యలేదో చెప్పాలని కలెక్టర్ కు నోటీసులు పంపించేలాట కోర్టుకెంచి ఇంతకు మునిపే. అయినా కలెక్టర్ సార్ శవన పెడతలేడట. ఇంతవరకు కోర్టు సామాన్లకు సమాధానం చెప్పలేదట కూడా. ఇట్లయితే కాదని సీదా కలెక్టర్ కు వారెంట్ ఇచ్చింది కోర్టు. అంటే అరెస్ట్ చేసి జైలు వేస్తాడు అన్నట్టు. ఇప్పుడు గీ ముచ్చట శవన పడంగానే ఇన్నాళ్లకు మాకు న్యాయం జరిగిందని కోర్టుకు దండాలు పెట్టుకుంటున్నారు అవతాతలు. దయచింది కావచ్చు జడ్జి గారు తోలేదు జడ్జి గారికి 10,000 నమస్కారం. కాదా మరి మూడో కాళ్ళేంది నడవలేని ముసలోళ్ళని గిట్లా బాధ పెట్టుడు మంచిది కాదనేటి ముచ్చట వాళ్ళకు తెలవకపోయి ఉండొచ్చునో. వాళ్ళేమన్నా పుక్కట్లు ఏమని అడుగుతుందా? పోయిన దానికి నష్టపరిహారమే కదా అడిగేది. మీ ఇంట్లోకించి తెచ్చి ఇచ్చినట్టే చేస్తారేంది సార్లు అని తిట్టకుండా తిట్టిపోస్తున్నారట అక్కడి పబ్లిక్. మరి చూడాలే ఇప్పటికైనా కలెక్టర్ సార్కి ఏమన్నా కనికరం అనిపిస్తుందో లేదో అనేది గానీ తంతె గుద్దినట్టు అయిందబ్బా కోర్టు తీర్పుతోని కలెక్టర్ కు.